Hi, hello, namaste, good morning and welcome back to another day of my all India road trip and welcome back to my channel Singham Wheels. టైం అయితే 9 అయింది అండ్ ఈరోజు మనం అందరం దైవంలో కలిసి గోదావరి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి ట్రెక్కింగ్కి వెళ్ళబోతున్నాం. ఏంటి అది బ్రహ్మగిరి ట్రెక్, బ్రహ్మగిరి హిల్ పాయింట్. ప్రస్తుతానికి అయితే ఏం లేదు, రూమ్ వెకేట్ చేసేస్తున్నాం. దిస్ ఇస్ ద రూమ్. ఇది నేను తీసుకున్న రూము. బ్రహ్మగిరి ట్రెక్ ఒక 1 కిలోమీటర్ దూరం, బ్రహ్మగిరి ట్రెక్ పాయింట్కి ఒక 1 కిలోమీటర్ దూరంలో. 1500 నాన్ ఏసీ. దట్స్ ఆల్. ప్రస్తుతానికి ఏం లేదు, ఇంకా బ్రేక్ఫాస్ట్ కొంచెం చేసేసి పోహా గీహా వడాపావ్ లాంటివి తినేసి ఇంకా ట్రెక్ స్టార్ట్ చేయడమే. చూస్తున్నారు కదా, ఇదే బ్రహ్మగిరి కొండ ఇదంతానా. అండ్ మనం ఇప్పుడు ఏ రూట్లో వెళ్ళాలంటే అక్కడ చూపిస్తాను చూడండి. సమ్వేర్ ఆ పాయింట్లో ఒక చిన్న గుడి ఉన్నట్లుంది. జనాలు కూడా అలాగే వెళ్తున్నారు. స్టెప్స్ అయితే ఉన్నాయి, స్టెప్స్ అయితే కనబడుతున్నాయి. నేను వినడం కూడా ఏంటంటే సంథింగ్ 750 స్టెప్స్ ఎన్నో ఉంటాయంట. వెళ్ళి రావడానికి సుమారు 4 to 5 hours పట్టొచ్చు అంట. సో బ్రహ్మగిరికి ట్రెక్కి స్టెప్స్ ఉన్నాయండి ఇలాగా. ఎంత దూరం అనేది తెలీదు. బట్ రైట్ నౌ ద టైమ్ ఈస్ 10 o'clock. పైకి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో చూద్దాం. అలాగే నేను విన్నది ఏంటంటే 750 స్టెప్స్ ఉంటాయని విన్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చాడు. ఇక్కడ వెనకాతల టికెట్ కౌంటర్ ఒకటి ఉన్నది. ఆ టికెట్ కౌంటర్లో మనిషికి 30 రూపీస్ తీసుకున్నారు మెట్ల కోసం అనుకుంటాను. సుమారు 650 స్టెప్స్ ఎక్కిన తర్వాత, అంటే ఇలా ప్లేన్ కూడా అవి లెక్కలేదు, ముక్తాదేవి టెంపుల్కి అయితే వచ్చాం. ఓం నమః శివాయ. ఇక్కడ నుంచి యాక్చువల్గా చెప్పడం అయితే 750 స్టెప్స్ ఉన్నారు, బట్ ఇది ఇంకా ఎక్కువలాగే ఉన్నది. ఇప్పుడు దాకా 666 స్టెప్స్, 67, 68, 69, 70. అక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా 700 స్టెప్స్. అంటే నేను పార్కింగ్ చేసిన దగ్గర నుంచి మెట్లు 700 స్టెప్స్ రాగానే ఇక్కడ ఒక ధర్మశాల ఉన్నది. ఈ ధర్మశాల ఏంటంటే 1903లో ఇద్దరు ఎవరైతే ఈ మెట్లు స్టెప్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళే ఆ ధర్మశాల. అంటే వచ్చిన భక్తులు, త్రయంబకేశ్వర్ వచ్చిన వాళ్ళు చాలామంది ఈ కొండలు ఎక్కుతారు కాబట్టి ఆ భక్తులకి ఆశ్రయం కోసం అని చెప్పి, భోజనాలు అన్నీ పెట్టడం కోసం అని చెప్పి అప్పట్లో 93లోనే కట్టారంట. అదే నా వెనకాతలు ఉన్నది. ఈ స్ట్రెచ్ ఆఫ్ స్టెప్స్ రావడానికి ఒక 720 స్టెప్స్. ఇది ఫ్లాట్గా కొంచెం పర్లేదు. ఇక్కడ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఎంత దూరం ఏంటని చూద్దాం. కొంచెం ఇంక్లినేషన్ ఉన్నది, కంటిన్యూస్గా స్టెప్స్ ఉన్నాయి ఆ పైకి. చూడండి అక్కడ కనబడుతుంది కదా, ఆ టాప్, ఆల్మోస్ట్ ఆ టాప్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి రైట్. అది ఇంకా కొంచెం బాగా స్టీప్ ఇంక్లినేషన్ ఉన్నట్లుంది. వెళ్దాం ఒకసారి. కొంచెం స్టీప్గా ఉన్న స్టెప్స్ అని చెప్పాను కదా, అది ఇంత డిస్టెన్స్ వచ్చాం. ఆ పాయింట్లో అయితే మాత్రం కోతులు గట్టిగా ఉన్నాయి. కోతులు కొంచెం బెదిరిస్తున్నాయి. కర్రలు కంపల్సరీగా ఉండాలి. కానీ నేను ఇంకా ఆ టాప్కి వెళ్ళాలి, ఆ ఫుల్ టాప్కి. అయితే ఇవి పాత మెట్లు, పక్క నుంచి కొత్త మెట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఆ రెండో లేక్ కనబడుతుంది కదా, ఆ రెండో లేక్ దగ్గర టెంపుల్. ఇదండి ట్రెక్. ఇక్కడ వ్యూ ఫ్రమ్ హియర్. ఇంకా ఇలా చేయాల్సి చాలా ఉంది. ఇప్పటిదాకా ఈ స్టీప్ ఉన్న స్టెప్స్ 258 ఎక్కాం. ఈ పాయింట్ వరకు 250 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో ద్వారం ఉన్నది, గుహ నుంచి ద్వారం. ఈ గుహ నుంచి ఇంకొంచెం, ఈ ద్వారం నుంచి ఇంకొంచెం స్టీప్గా ఉన్నాయి, చాలా స్టీప్గా ఉన్నాయి. అదే వ్లాగ్ చేద్దామంటే వర్షం అలా పడుతుంది. ఆల్మోస్ట్ 700 స్టెప్స్ నార్మల్ స్టెప్స్ అండ్ 300 మోకాలు ఎత్తు స్టెప్స్ వచ్చిన తర్వాత ఒక చిన్న హాల్ట్ తీసుకున్నాం. ఇంకా ఎంత దూరం ఉందో తెలీదు. సార్ కనుక్కొని వెళ్దాం. కనుక్కొని అవసరం పోవడం. వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా. అక్టోబర్లో అయితే ఇంకా బీభత్సంగా ఉంటుంది, అక్టోబర్లో అయితే. సో అండ్ మనం వెళ్ళాల్సిన గంగా ద్వారా అయితే అటువైపు వెళ్ళాలి.
ఆఖరకు 2:30 గంటల ట్రెక్ తర్వాత గంగాధర్ గుడికి రావడం జరిగిందండి. ఈ ప్రాంతంలోనే గోదావరి పుట్టిన స్థలం అంటారు. ఇక్కడ చూస్తున్నట్లుగానే ఈ కింద రంధ్రంలో నుంచి గోదావరి నీరు బయటకు వస్తుంది. ఈ గుడి తర్వాత నుంచి శివాలయం ఎదురుగా ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయం శివుడి పాదాల కింద నుంచి ఒక వాటర్ ఫాల్ రూపంలో ఈ బ్రహ్మగిరి కొండపై నుంచి కిందకి పడుతుందండి. ఇదే బ్రహ్మగిరి ముఖ్య దర్శనం. ఇక్కడ గంగాధర్ ఉన్నది. ఈ కింద నుంచి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ పక్కన వేరే ఉందంట. అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వస్తుందో తెలియదు. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ కింద కన్వర్ట్ అయ్యి కిందకి వెళ్తుంది. ఇక్కడ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకొక పాయింట్ ఉందంట, గోదావరి స్టార్టింగ్ పాయింట్. అక్కడ కూడా వెళ్ళి అది చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాం. ఇది మూలగంగా మందిర్ అంట. ఇక్కడ నుంచి వాటర్ వస్తుందట గోదావరి. ఇది మెయిన్ అంట. చూస్తున్న ఈ చిన్న నూతిలో ఉన్న ప్రదేశాన్ని మూలగంగా అంటారండి. ఇక్కడ గోదావరి ఊరుతున్నది. కానీ ఇక్కడ నుంచి ఇందాక చూసిన గంగాధార దగ్గరికి వాటర్ అక్కడ వరకు ఎలా వెళ్తుంది అన్నది అంతుపట్టిన విషయంగా ఉన్నది. అండ్ అలాగే అక్కడి నుంచి మనకి కిందకి వాటర్ ఫాల్ రూపంలో గోదావరి కిందకి ప్రవహిస్తుంది. సో ఇది చూసుకుంటే మీరు చిన్న నూతిలాగా ఇక్కడ అభిషేకాలు కూడా చేసుకుంటున్నారు వచ్చిన వాళ్ళు. వాటర్ ఫాల్ కింద కన్వర్ట్ అయ్యి కిందకి పడుతుంది. ఆల్సో రివర్స్ వాటర్ ఫాల్, గాలికి రివర్స్ అవుతుంది. చూడండి గైస్, బ్రహ్మగిరి హిల్ పాయింట్. అండ్ ఇంకా ఆ పైకి వెళ్తే అది టాప్, బ్రహ్మగిరి టాప్ కొంచెం ఉన్నది. అండ్ వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. ఇలా పైన ఉంది చూసారు కదా ఆ చెట్టు దగ్గర, అది మెయిన్ పాయింట్. గోదావరి ఫస్ట్ స్టార్ట్ అయింది. మేబీ అక్కడ లోన్ ఎక్కడి నుంచి ఊరుతున్నట్లుంది. అండ్ ఇందాక ఫస్ట్ వెళ్ళింది ఆ లోన్ చూసారు కదా ఆరెంజ్ కలర్ది, అది సెకండ్ పాయింట్ గోదావరికి. అండ్ ఇవి ఇక్కడ వాటర్ ఫాల్ కింద కన్వర్ట్ అవుతున్నా. ఓకే గైస్, ఇంకా ఇక్కడ గోదావరి స్టార్టింగ్ పాయింట్ దర్శనం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం తిరిగి కిందకు వెళ్ళిపోతున్నాం. బ్రహ్మగిరి టాప్కి అయితే వెళ్ళట్లేదు. దగ్గరగా ఉన్నది అనుకుంటే చూస్తాను, లేదు అని అంటే మాత్రం రిటర్న్ వెళ్ళేటప్పుడు అంటే ట్రెక్కింగ్ పైకి చేసినప్పుడు నేను సరిగ్గా క్లియర్గా చేయలేకపోయాను. వెళ్ళేటప్పుడు మాత్రం 360 షాట్ అయితే తీస్తాను. గైస్ లుక్ ఎట్ దట్ పాయింట్, ఎడ్జ్ పాయింట్. మొత్తం గ్రిల్స్ అయితే చేసి పెట్టారు. సేఫ్టీ అయితే ఉన్నది, అక్కడక్కడ లేవు. సూపర్. అప్పుడప్పుడు మంచు క్లియర్ అవుతుంటే ఈ వ్యూ చూడడానికి అయితే ఆనందం అయితే మామూలుగా రావట్లేదు. ఆనందం చూడండి, ఇక్కడ కొంచెం మంచు క్లియర్ అవుతుంది అనుకుంటే అవ్వలేదు, కానీ సూపర్గా ఉంది వ్యూ. దట్స్ ఆల్ గైస్. ఆ స్టీప్ స్టెప్స్ 300 ఉన్నాయి. ఆ 300 కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముందుకు మామూలుగా నార్మల్ స్టెప్స్ ఉన్నాయి, ప్లేన్ రోడ్ లాగే ఉంటాయి, చిన్న కొంచెం అంతే. అవొక 700 ఉన్నాయి. హ్యాపీగా ఎలాంటి వాళ్ళైనా వెళ్ళొచ్చు చిన్నపిల్లలతో సహా. దారి పొడవునా తాగడానికి కానీ తినడానికి కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అంటే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినట్లు. పుణ్యక్షేత్రం ఆఫ్కోర్స్ గోదావరి పుట్టింది, గోదావరి ఆరిజిన్. పుణ్యక్షేత్రంకి వెళ్ళినట్లు ముసలి ముత్తక అందరూ వస్తున్నారు. అండ్ ఆ టాప్కి వెళ్ళే తర్వాత ఏంటంటే ఒక 15 గంట 20 నిమిషాలు కొండ చిన్నది ఎక్కడం చిన్నది దిగడం.
అండ్ గుడులు అయిపోయింది. 3 గుడులు ఉన్నాయి. 3 గుడులు అయితే దర్శించుకున్నా. ఒకటి ఏంటంటే గోదావరి దగ్గర శివుడి పాదాల కింద నుంచి వెళ్తున్నట్లు, ఇంకోటి ఏంటంటే మెయిన్ గోదావరి పుట్టింది జటాశివుడి గుడి. ఇంకా మరి మిగిలిన విషయాలు అక్కడ 1:15 స్టార్ట్ అయ్యాం. కిందకి ఏ టైంకి వెళ్తాము, ఎంత టైం పట్టింది అనేది కార్ దగ్గరికి వెళ్ళాక చెప్తాను. సో గైస్, ఫైనల్గా వచ్చేసాం కిందకి. అదిగో మన కారు ప్రూఫ్ వచ్చేసినట్లు. అండ్ దిగడానికి అయితే 1:15 స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడైతే 3 అయింది. మధ్యలో ఒక పావు గంట బ్రేక్ ఇచ్చాం. అంటే స్ట్రైట్గా కొట్టుకొని రావడం ఎందుకు 1:15 నుంచి 2:15 1 hour 45 minutes పట్టింది. అండ్ వెనకాతలు ఉన్నదే బ్రహ్మగిరి కొండ. అండ్ ఇక్కడ కొండ నుంచి చూపించే పొజిషన్ చెప్తాను చూడండి. మనం ట్రెక్ స్టార్ట్ చేయాల్సింది ఇక్కడ నుంచి అక్కడ ఆ పాయింట్ కనబడుతుంది కదా, ఆ పాయింట్ వరకు 700 స్టెప్స్ ఉన్నాయి. ప్రశాంతంగా ఉంటుంది. ఆ పాయింట్ నుంచి ఆ కొండ పైకి 300 స్టెప్స్ ఉన్నాయి. అవి మోకాలు ఎత్తున్నాయి. అండ్ అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కొండ అవతల వైపు వెళ్ళాలి. అవతల వైపు వెళ్ళి, అంటే ఆ హైట్ అవతల వైపు వెళ్ళి, అక్కడి నుంచి మామూలుగానే జనరల్గానే ఉంటుంది. అక్కడి నుంచి ఈ ఎండ కనబడుతుంది కదా, ఈ ఎండ అవతల వైపు అక్కడ మనకి గోదావరి పుట్టిన ప్రదేశం ఉంటుంది. అక్కడ వాటర్ ఉంటుంది. అక్కడ ఫిల్ చేసుకున్నాను. ఒక బాటిల్ వాటర్ కూడా తెచ్చాను. అండ్ దుర్గ్ బండారు అన్నాను కదా, దుర్గ్ బండారు ఈ పాయింట్ ఎక్కడికైతే వచ్చామో జటాశంకర్ గుడి ఇది అవతల వైపు ఉంటుంది. అక్కడి నుంచి ఆ పాయింట్కి 1/2 hour పడుతుందట. కాకపోతే కొంచెం స్టీప్గా ఉన్నది, సెక్యూరిటీ అంతగా లేదు, జనాలు కూడా ఎవరు వెళ్ళట్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే పుణ్యక్షేత్రం అనే పాయింట్ మీద ఇక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నారు. మొన్నంటే గైడ్ వల్ల వెళ్ళిపోయి వచ్చాం. ఈరోజు కొంచెం మంచి వల్ల ఎక్కడ ఎడ్జున్నది ఏంటనేది కూడా సరిగ్గా కనబట్టలేదు. సో దాని కారణంగా రిటర్న్ అయిపోయాం. వెళ్ళడానికి ఒక పావు గంట పైన రెస్ట్ తీసుకున్నా. 2.5 hours పట్టింది. రావడానికి ఒక పావు గంట లోపు రెస్ట్ తీసుకున్నాను. 1 hour 45 minutes పట్టింది. కరెక్టే. వెళ్ళి రావడానికి అయితే 4 hours పడుతుంది. అండ్ ఈరోజు ఒక మంచి ప్రదేశం చూసాం. మన గోదావరి ఏదైతే 1465 kilometers ట్రావెల్ చేసి మన అంతర్వేది దగ్గర కలుస్తుంది, ఎక్కడ బే ఆఫ్ బెంగాల్లో. అది స్టార్టింగ్ పాయింట్ చూడడం జరిగింది. మీ అందరికీ వ్లాగ్ నచ్చే ఉంటుంది. నచ్చిందని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా నచ్చుతుందండి. చూడండి, ఒక లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ప్రస్తుతం అయితే నేను ఇంకా వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం జవాహర్కి అయితే వెళ్తున్నాం. జవాహర్ ఇక్కడ నుంచి ఒక సంథింగ్ అరౌండ్ 70 kilometers ఎంతో వెళ్ళి అక్కడేవో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ కంపల్సరీగా కర్ర అయితే క్యారీ చేయండి. పుణ్యక్షేత్రం కాబట్టి అందరూ వస్తూ ఉంటారు కాబట్టి కర్ర అయితే క్యారీ చేయండి. కర్ర క్యారీ చేస్తే సింపుల్గా ఉంటుంది. దట్స్ ఆల్. కొంచెం భోజనం చేసి నెక్స్ట్ కార్లో ఎక్కడికి వెళ్తానో ఏంటనేది మాట్లాడదాం.